ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇక కర్కాటక రాశిని చూసినట్లయితే, కర్కాటక రాశికి ఇక్కడ ఏదైతే అష్టమంలో కుజశనులు, వార ప్రారంభంలో శుక్రుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడో అటు వార ప్రారంభంలో శుక్ర కుజ శని. సో ఇక్కడ గత వారం కొన్ని దుడుకు నిర్ణయాలు తీసుకొని ఉంటారు ఈ రాశిలోని వాళ్ళు. ఎవరు? పోయిన వారమే చెప్పాను నేను, ఈ రాశిలో కొంతమంది కొంచెం దుడుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం, అంటే తొందరపాటు నిర్ణయాలు, ఎవరినో బెదిరించడానికి కోసం ఒక మాట అనడము, లేకపోతే ఒక దుడుకు పని అంటే సూసైడ్ అటెంప్ట్ లాంటివి చేయడము, ఇటువంటివి చేస్తారు. దీనివల్ల అవతల వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు దెబ్బతినిపోయే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పున్నాను. సో ఇక్కడ ఈ కర్కాటక రాశిలో ఎవరైతే పునర్వసు నక్షత్రం ఉన్నారో వారి మీద ఆ ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారు కొంచెం ఇబ్బంది పడతారు. పునర్వసు వారికి కూడా ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. కానీ పుష్యమి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే 60-65% ఉంటుంది. పునర్వసు వారికి 50% ఉంటుంది. కానీ ఆశ్లేష వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కారణం ఏంటంటే వారమంత్యంలో రేవతి నక్షత్రం ఏదైతే ఉందో అది బుధుడి నక్షత్రం రేవతి. అది 8వ తారీఖున ఆ రేవతి నక్షత్రంలోనే గ్రహణం జరుగుతుంది. సో గ్రహణం జరిగేటువంటి నక్షత్రం మీద శని దృష్టి ఉండడం, అష్టమ శని దృష్టి, అట్లాగే కుజుడి దృష్టి వాక్స్థానం మీద, శని దృష్టి వాక్స్థానం మీద ఉండడం, దీనికి విపరీతమైనటువంటి ఆలోచనలకు ఏదైతే మీరు తెగబడుతుంటారో అటువంటి ఆలోచనల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఇతరులని గురించి మీరు మాట్లాడే మాటలు, మీ పిల్లల గురించి తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా కొంచెం పారదర్శకంగా, కొంచెం స్థిమితంగా ఆలోచించి తీసుకోవాలి. లేదంటే అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కర్కాటక రాశి వారికి గ్రహణపరంగా ఇబ్బందులు లేవు, కానీ గ్రహపరంగా ఈ వారం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయితే ఒక శుభం ఏం జరుగుతుంది అంటే, ఈ రాశికి అత్యంత శుభుడు, ఈ శుభాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్కాటక రాశికి యోగం ఇచ్చేవాడు కుజుడే. ఎందుకంటే పంచమ రాజ్యాధిపతి ఎప్పుడైతే మీకు ఇక్కడ 10వ ఇంట్లో రాజ్యంలో ఉన్నాడో బుధుడు యోగాన్ని ఇస్తాడు. అయితే ఆయన మీదనే గ్రహణ ప్రభావం పడే అవకాశాలు నక్షత్రం మీద, రేవతి మీద ఉన్నాయి కాబట్టి కొంతమేర ఇబ్బంది పడవచ్చు. అందుకనే ఆశ్లేష నక్షత్రం వారు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇకపోతే గురువు కూడా షష్ఠ భాగ్యాధిపతి, అర్ధశుభత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అయితే వీరిరువులు శత్రువులు కాబట్టి ఎక్కువగా మనకి బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమంటే తొందరగా పంపించి మిమ్మల్ని వాషౌట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక రవి ద్వితీయాధిపతి, కుటుంబాధిపతి రవి కొంతమేర యోగాన్ని ఇస్తాడు. ఆయన భాగ్యంలో గ్రహణ పీడితుడైనాడు. సో ఓవరాల్గా చూస్తే కర్కాటక రాశి వారికి కొంచెం టైం బ్యాడ్ నడుస్తుంది. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా సామరస్యపూర్వకంగా అన్ని వివాదాలకి చెక్ పెట్టే విధంగా కనుక ఆలోచనతో ముందుకెళ్తే ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆలోచనే మిమ్మల్ని బయటపడేస్తుంది. మీ ఆలోచన, మీరు చాలా తెలివిగా ఆలోచన చేస్తూ ఆవేశాన్ని తగ్గించుకున్నట్టయితే తప్పనిసరిగా విజయాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఆలోచన లేకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు, అట్లాగే ఇన్ఫ్లుయెన్స్డ్ డెసిషన్స్, ఎవరో మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని వీధిలో నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తుకి ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి తీసుకునే నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం శుభస్కరం కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి అత్యంత శుభాన్ని కలిగించేటువంటి దైవం
శనీశ్వరుడికి సంబంధించి దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదువుకోవడం, అట్లాగే కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి పూజ కూడా అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కర్కాటక రాశికి.